హైదరాబాద్లో కరెంటు తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. పండుగల వేళ విషాదాన్ని నింపుతున్నాయి. నిన్న 6గురిని బలి తీసుకోగా ఇవాళ మరో 3 ప్రాణాలను గాల్లో కలిపేశాయి. రామంతపూర్ ఘటన మరవక ముందే హైదరాబాద్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో 2 వ్యక్తులు మృతి చెందగా అంబర్పేటలో ఓ వ్యక్తి చనిపోయాడు. బండ్లగూడలో వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అఖిల్, వికాసులుగా గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇటు అంబర్పేటలో ఓ వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. వినాయక మండపం వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వినాయక మండపం రెడీ చేస్తుండగా కరెంటు వైర్లను కర్రతో పైకి లేపి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని అంబర్పేటలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఇక కృష్ణాష్టమి సందర్భంగా గోఖలే నగర్లో మొన్న రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. అయితే రథానికి విద్యుత్ తీగలు తాకి కరెంట్ షాక్ వచ్చింది. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్లోనే మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. వీరిలో ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6కి చేరింది. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రామంతపూర్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఏకంగా విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అటు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 6గురు మరణించడం, మరికొంతమంది గాయపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం సూచించిన కొద్ది గంటల్లోనే మళ్లీ విద్యుత్ ప్రమాదాలు జరగటం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, వరుస సంఘటనలు అంటే మనం చూస్తున్నాం, విద్యుత్ షాక్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటువంటి సంఘటనలకు సంబంధించి ఏం చెప్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు? ఎందుకంటే వర్షాలు కూడా పడుతున్నాయి ఒకవైపు. ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో విద్యుత్ వైర్లు మొత్తం కూడా ఇప్పుడు యమపాశంలా తయారవుతూ ఒక్కొక్కరిని మృత్యువాత పడుతున్నటువంటి సంఘటన గడిచిన 2 రోజుల్లోనే దాదాపు 8 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. రామంతపూర్ ఘటన మరొక ముందే నేనున్నటువంటి బండ్లగూడ, చంద్రాయణగుట్ట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బండ్లగూడ పరిసర ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తున్న సమయంలో పైన ఉన్నటువంటి హై టెన్షన్ వైర్లు మొత్తం చూడొచ్చు. ఎంత కిందికి ఉందో చూస్తే మనం చాలా స్పష్టంగా అర్థం. అంటే దాదాపు ఒక 10 సెంటీమీటర్ల పైనే ఈ వైర్లు అంటే ఏలాడుతూ కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే ఎత్తైన విగ్రహాలు ఈ రూట్లో తీసుకెళ్తున్న సమయంలో నిన్న రాత్రి వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో టోనీ, వికాస్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం దీని సంఘటనలపై కూడా అధికారులు అయితే పూర్తిగా చర్యలు అంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనేది సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన రామంతపూర్లో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా తీసినటువంటి శోభయాత్రలో దాదాపు 5గురు చనిపోయారు. ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి స్పందించాడు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరగకుండా ఖచ్చితంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం చూస్తున్నటువంటి చంద్రాయణగుట్ట బండ్లగూడ పరిసర ప్రాంతంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో లిమిట్స్లో ఉన్నటువంటి నేనున్నటువంటి స్పాట్లోనే మన కెమెరామెన్ కత్తిరాజు చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే మనం ఉన్నటువంటి ఆ వైర్లు తాకి నిన్న వినాయక విగ్రహానికి పై భాగంలో వినాయకుడు తల మీద ఆ యొక్క వైర్లు టచ్ కావడం, ఆ తర్వాత అక్కడే ఇనుప రాడ్లతో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి రాడ్స్ మొత్తం కూడా వారు పట్టుకున్న నేపథ్యంలో టోనీ, వికాస్ అనేటువంటి 2 యువకులు కూడా అర్ధాంతరంగా తనువు చాలించారు. వీటితో పాటు నిన్న గణేష్ మండపం తయారు చేస్తున్నటువంటి అంబర్పేట చెందినటువంటి చరణ్ అనే వ్యక్తికి సైతము నిన్న విద్యుత్ షాక్ తాకి అతను కాచిగూడలో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఉదయమే చనిపోయినటువంటి మొత్తం మీద హైదరాబాద్ నగరంలో విద్యుత్ తీగలు మొత్తం కూడా యమపాశంలా తయారవుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా
మొత్తంగా మూడు ఇన్సిడెంట్లు జరిగాయి. 3 ఇన్సిడెంట్లో దాదాపు 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ యొక్క మరణాలకు ప్రధాన కారణం ప్రభుత్వమే ప్రధాన కారణం అంటూ కూడా అటు బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూస్తాం. మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై రామంతపూర్ జరిగినటువంటి ఇన్సిడెంట్ పై కూడా బాధితులు పెద్ద కుటుంబ సభ్యులు కావచ్చు స్థానికులు కూడా బైఠాయించారు, రోడ్డుపై ఆందోళన చేశారు. నిన్న వచ్చినటువంటి సీఎం ఏదైతే విద్యుత్ అధికారి వచ్చినో అతన్ని గైర్హాజరు చేశారు. ఖచ్చితంగా నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. రానున్నటువంటి గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నగరంలో ఉన్నటువంటి అన్ని రహదారుల వెంట ఉన్నటువంటి విద్యుత్ తీగలని మరమ్మతులు వెంటనే చేపట్టాలి. ఇలా వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగలని ఇలా గాలికి వదిలేయకుండా ఖచ్చితంగా అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్లు ప్రతినిత్యం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. 3 ఇన్సిడెంట్లు మొత్తం 8 మంది చనిపోయారు. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా అంటే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల అటు నగరంలో ఉన్నటువంటి స్థానికులు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇప్పటికైనా విద్యుత్ అధికారులు దీనిపై స్పందించాలి. ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైతే వేలాడుతున్నటువంటి వైర్స్ మొత్తం కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎత్తైన విగ్రహాలు పెడుతూ ఉంటారు. గణేష్ ఉత్సవాలంటే భాగ్యనగరానికి పెట్టింది పేరుగా ఉంటుంది. ఒక్కొక్క విగ్రహం హైట్ దాదాపు చాలా హైట్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ హైట్లో నుంచి తీసుకువెళ్ళేటువంటి ఈ విగ్రహాలు ఇలాంటి విద్యుత్ తీగల వల్ల బారిన పడి అమాయక ప్రజలు అమాయక భక్తులు చనిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఇకనైనా ఇలాంటి వాటికి తావుతే లేకుండా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని నిన్న జరిగినటువంటి ఈ స్పాట్లో మళ్ళీ ఇలాంటి రూట్లో వెళ్తున్నటువంటి మనం చూస్తున్నాం. చంద్రాయనగుట్ట టువర్డ్స్ ఆరంఘాట్ చౌరస్తా నుంచి టువర్డ్స్ చంద్రాయనగుట్ట వెళ్ళేటువంటి ఈ ప్రధాన రహదారిపైనే 2 చనిపోయారంటే ఇంకా లోకల్ గా ఉన్నటువంటి కాలనీల పరిస్థితి ఏ విధంగా ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా మెయిన్ రోడ్స్ కావచ్చు, కాలనీలు కావచ్చు, బస్తీలలో కావచ్చు, ఏదైతే వైర్లు వేలాడుతున్నటువంటి వైర్లను మొత్తం కూడా పూర్తిగా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చిన్న పిల్లలు ఉంటారు, చిన్న కాలనీలో మహిళలు తిరుగుతుంటారు, వృద్ధులు తిరుగుతుంటారు, చాలా మంది యువకులు గణేష్ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఇప్పటికైనా అధికారులు నిద్ర మానుకోవాలి, నిద్ర లేవాలి అంటూ కూడా స్థానికులు కుటుంబ సభ్యులు కూడా ఆనందంలో వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై కూడా 3 ఇన్సిడెంట్స్ సంబంధించిన ఇష్యూ పై కూడా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, అధికారుల తీరు మారాలంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రైట్, థ్యాంక్ యూ సునీల్.